హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు. ఈ ప్రోగ్రాంలో డే 3కి సంబంధించి ఫిజిక్స్లో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనేటువంటి చాప్టర్లో 4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనే చాప్టర్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్కి 4 మార్క్స్ ఇస్తారు. సో వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 2 questions ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఫస్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్. ఈ 2 questions మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. వీడియోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇంటర్మీడియట్ చదివేటువంటి స్టూడెంట్స్ ఎంతోమందికి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. సో వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళ చేత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చేత. అలాగే ఫ్యూచర్లో కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వీడియోస్ అలాగే 10th క్లాస్కి సంబంధించిన వీడియోస్ కూడా మీ ముందుకు వస్తాయి. వాటన్నిటిని మీరు ఆదరిస్తారని కోరుతున్నాను. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ద పాయింట్ at which the entire mass of the body is located is called center of mass. ఏదైనా ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు ఆ మెటీరియల్ యొక్క మాస్ అంతా కూడా ఎక్కడైతే కోయిన్సైడ్ అయి ఉంటుందో దాన్ని సెంటర్ ఆఫ్ మాస్ అంటారు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే at which the weight of the body acts. వెయిట్ ఆఫ్ ద బాడీ, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్సు బాడీ యొక్క ఏ పాయింట్ నుంచి అయితే పనిచేస్తుందో ఆ పాయింట్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. అంటే బాడీలో మాస్ అంతా ఎక్కడ లొకేట్ అయ్యిందో ఆ పాయింట్ని ఏమో సెంటర్ ఆఫ్ మాస్ అంటారు. బాడీలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ పాయింట్ నుంచి అయితే యాక్ట్ చేస్తుందో ఆ పాయింట్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎర్త్ యొక్క యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది ఇది. ఎందుకంటే జస్ట్ ఇది మాస్ అంతే, మాస్ ఎక్కడ లొకేట్ అయ్యిందో ఆ సెంటర్ కాబట్టి గ్రావిటేషన్ మీద ఎఫెక్ట్ అవ్వదు. ఇక్కడ వెయిట్ యాక్ట్ చేసే పాయింట్ కాబట్టి వెయిట్ అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది. ఎర్త్ యొక్క గ్రావిటేషన్ పవర్ బట్టి వెయిట్ అనేది చేంజ్ అవుతుంటుంది కాబట్టి సో ఇది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది. ఇది సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇన్సైడ్ ఉండొచ్చు, అదర్వైజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉండొచ్చు. ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఈ రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఈ రింగ్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా ఈ మధ్యలో సెంటర్లో ఉంటుంది. అంటే అక్కడ మెటీరియల్ లేదు, మెటీరియల్ లేనప్పటికీ సెంటర్ ఆఫ్ మాస్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉన్నట్టే. అదే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయితే ఖచ్చితంగా ఈ మెటల్ నుంచే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది యాక్ట్ చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ మాత్రమే ఉంటుంది. అలాగే ఇట్ డీల్స్ విత్ మోషన్ ఆఫ్ ద బాడీ. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎప్పుడు కూడా మోషన్ ఆఫ్ ద బాడీ గురించి డీల్ చేస్తుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎప్పుడు స్టెబిలిటీ ఆఫ్ ద బాడీ గురించి చెప్తుంది. బాడీ స్టేబుల్గా ఉందా లేదా అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ బట్టి చెప్తూ ఉంటాం. అర్థమైంది కదా? ఒకసారి మళ్ళీ చూద్దాం. 4 points చెప్తున్నాం ఇందులో. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ద పాయింట్ ఎట్ విచ్ ఎంటైర్ మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ లొకేటెడ్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ మాస్ అని చెప్పాం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ద పాయింట్ ఎట్ విచ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పాం. ఇది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద డిపెండ్ అవ్వదు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది. అలాగే సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ కానీ ఉంటుంది. కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎప్పుడు కూడా ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ మాత్రమే ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ డీల్స్ విత్ మోషన్ ఆఫ్ ద బాడీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మోషన్ ఆఫ్ ద బాడీ గురించి చెప్తుంది. అలాగే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది స్టెబిలిటీ ఆఫ్ ద బాడీ గురించి చెప్తుంది. ఇలా 4 points రాస్తే పబ్లిక్ ఎగ్జామ్లో 4 out of 4 మార్క్స్ డెఫినెట్గా వస్తాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 6 వెక్టార్ ప్రొడక్ట్. డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్ అని అడుగుతారు ఎగ్జామ్లో. వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏంటి? వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ 2 vectors ఈజ్ నథింగ్ బట్ the product of magnitude of their vector and sine angle between sine of the angle between the 2 vectors. 2 vectors మధ్యలో ఉన్న యాంగిల్ θ అనుకుంటే
ఏ బార్కి బి బార్కి ఉండే క్రాస్ ప్రోడక్ట్ ఏమవుద్దంటే వీటి మ్యాగ్నిట్యూడ్స్ వేసుకోవాలి. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్, మాడ్యులస్ ఆఫ్ బి బార్, వాటి క్వాంటిటీస్ వేసుకుని సైన్ థీటా అని రాస్తాం. సో ఇది వెక్టార్ ప్రోడక్ట్ డెఫినేషన్. పక్కన ఎన్ క్యాప్ అని కూడా చెప్తాం, యూనిట్ వెక్టార్ కూడా వేస్తారు, నేను వేయలేదు ఇక్కడ. సో వీటికి సంబంధించి ప్రాపర్టీస్ చూసినట్లయితే వెక్టార్ ప్రోడక్ట్ షుడ్ నాట్ ఫాలో కాంపిటేటివ్ లా. కాంపిటేటివ్ లా ఫాలో అవ్వదు. కాంపిటేటివ్ లా అంటే ఏంటి? రివర్స్ చేయడం. ఏ బార్ క్రాస్ బి బార్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. అంటే రెండు వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ రివర్స్ చేసినప్పుడు వచ్చిన క్రాస్ ప్రోడక్ట్కి ఈక్వల్గా ఉండదు. సెకండ్ వన్ డిస్ట్రిబ్యూషన్ లా. డిస్ట్రిబ్యూషన్లో ఏం చెప్పిందంటే డిస్ట్రిబ్యూషన్లో వర్కౌట్ అవుతుంది వెక్టార్ ప్రోడక్ట్లో. ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్ అని రాసాం. నెక్స్ట్ వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ప్యారలల్ వెక్టార్స్ ఈజ్ ఈక్వల్ టు నల్ వెక్టార్. రెండు ప్యారలల్ వెక్టార్స్ తీసుకుంటాను అంటే రెండు ఐ బార్లు కానీ రెండు జే బార్లు కానీ రెండు కే బార్లు కానీ తీసుకుంటే వాటి క్రాస్ ప్రోడక్ట్ నల్ వెక్టార్ అంటే 0 అవుతుంది. అలాగే వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ వెక్టార్స్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ నార్మల్ వెక్టార్. రెండు పర్పెండిక్యులర్ వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ యూనిట్ నార్మల్ వెక్టార్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఐ బార్ క్రాస్ జే బార్ రెండు ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఐ జే కే మూడు పర్పెండిక్యులర్గా ఉంటాయి ఒకదానికి ఒకటి. సో ఇక్కడ ఐ క్రాస్ జే ఈజ్ ఈక్వల్ టు కే బార్ వస్తుంది. అది జే క్రాస్ కే అయితే కనుక ఐ బార్ వస్తుంది. కే బార్ క్రాస్ ఐ బార్ అయితే కనుక జే బార్ వస్తుంది. ఓకే. సో వెక్టార్ ప్రోడక్ట్ అంటే ఏంటి తెలుసుకున్నాం కదా మనం. వెక్టార్ ప్రోడక్ట్ అంటే ఏంటి? టూ వెక్టార్స్, ద వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ నథింగ్ బట్ క్వాంటిటీ product of magnitude of their vectors and sine of the angle between two vectors అని చెప్తాం. సో వెక్టార్ ప్రొడక్ట్ కాంపిటేటివ్ లాని హోల్డ్ చేయదు, అలాగే డిస్ట్రిబ్యూటివ్ లాని యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే టూ ప్యారలల్ వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా వెక్టార్ ప్రొడక్ట్ ఎప్పుడు కూడా నల్ వెక్టార్ అవుతుంది. టూ వెక్టార్స్ యొక్క టూ పర్పెండిక్యులర్ వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా యూనిట్ నార్మల్ వెక్టార్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. థ్యాంక్ యూ.